మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరాయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికులో ఉన్నవారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మంది విశ్వసించిరి. దేవునికి మహిమ కలుగును గాక. చదివిన వాక్య భాగంలో పౌలు మంచి ప్రసంగికుడు, ఆత్మపూర్ణుడు, అభిషిక్తుడు. ఆయన వాక్యం చెప్తుంటేనే ఆ వాక్యం సరిగ్గా వాక్యంలో ఉన్నదే చెప్తున్నారా వీళ్ళు, లేనిది చెప్తున్నారా అనేటువంటి విషయాన్ని ఆ బెరాయా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులంట గ్రహిస్తున్నారంట, దాన్ని చూస్తున్నారు. పౌలు చెప్పే విషయాలు తన సొంత బోధ చేస్తున్నాడా, వాక్యంలో ఉన్న విషయాలు తెలియజేస్తున్నాడా, ఆత్మతో నింపబడి చెప్తున్నాడా, లేదంటే దుర్బోధ చేస్తున్నాడా, లేదంటే సత్యాన్ని వివరిస్తున్నాడా, తన సొంత కథలను వివరిస్తున్నాడా అనే విషయాన్ని బెరాయాలో ఉన్నటువంటి విశ్వాసులు గ్రహిస్తూ ఉన్నారు, పరిశోధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడిన మాట, వీరు తెస్సలోనికులో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మంది విశ్వాసం ఉంచి. వీరు వాక్యాన్ని ఎందుకు అంగీకరించారు అంటే, వీరు ఘనత కలిగిన వారంట, వీరు హెచ్చింపబడిన వారు, వారు సమాజంలో ఒక మంచి స్థాయి ఉన్నవారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని అంగీకరించాలన్నా కూడా ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి ఉన్నవారు మాత్రమే దేవుని వాక్యాన్ని అంగీకరించగలరు. ఒక సత్యాన్ని మనం స్పష్టంగా వివరించాలంటే కొన్ని ఉపమానాల ద్వారా మనం దాన్ని అర్థం చేసుకోగలం. ఒక కుమారుడికి తన తండ్రి ఒక రాయి, ఒక విలువైన రాయి అతని చేతికిచ్చి, దీన్ని తీసుకెళ్ళి నీవు కూరగాయల మార్కెట్ దగ్గర ఉండు అంటే, ఆ కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఇదేదో రాయి అమ్ముతున్నట్టున్నాడు అనుకొని, అయినా ఏంటి రాయి అమ్ముతున్నాడు అని చెప్పేసి, బాబు ఏంటిదంటే రాయి అన్నాడు. ఎంతకు అమ్ముతావు అంటే, దీని వెల ఓ 10 రూపాయలు. వారికి ఆ రాయి విలువ తెలియదు. సరే నేను అమ్మను అని ఎంత రేట్ వచ్చిందో వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు, నాన్న ఈరోజు దీనికి 10 రూపాయలు ఇస్తా అన్నారు అని. సరే రేపు దీన్ని మంచి షాపింగ్ మాల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఎదురుగా మళ్ళీ క్లాత్ వేసి రాయి పెట్టి అమ్మకాన్ని పెట్టు అన్నాడు. సరే మంచి షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి ఆ మార్ట్ దగ్గర అమ్ముతూ ఉంటే జనాలు వచ్చి, బాబు ఇదేంటంటే ఇది రాయి, ఇది మాకు అమ్ముతావా? అమ్ముతాను. ఎంతకు అమ్ముతావు? దీని వెల 100 రూపాయలు, మేము దీనికి 200 ఇస్తాం, ఇచ్చేసి అంటే అతను అంటాడు, నేను మా నాన్నగారిని కొనుక్కోవాలి, నేను ఇప్పుడు అమ్మను అని వెళ్ళిపోయాడు. సరే ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్తే, డాడీ ఈరోజు దీనికి 200 రూపాయలు ఇస్తా అన్నారు అని. సరే ఇట్లాగా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏం చెప్పాడంటే వాళ్ళ తండ్రి, నువ్వు వజ్రాల షాప్ దగ్గరికి వెళ్ళి అమ్మకానికి పెట్టు అంటే, వజ్రాల షాప్ ఎదురుగా వెళ్ళి క్లాత్ వేసి అమ్మకానికి పెట్టాడు. ఆ వజ్రాల షాప్ ఆయన ఆ యొక్క షోరూంలోంచి బయటకు వచ్చి, బాబు ఇదేంటి అంటే రాయి, దీన్ని అమ్ముతావు? మాకు అమ్ముతాను, మేము దీనికి 1,00,000 రూపాయలు ఇస్తాము అన్నారు. నేను అమ్మను అని చెప్పి ఆ రాయిని తీసుకెళ్ళి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ దీనికి ఈరోజు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు అన్నాడు. సరే రేపటి దినాన్ని నువ్వు సైంటిస్టులు ప్రయోగాలు చేసేటువంటి ప్రయోగశాల సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆఫీస్ దగ్గర దీన్ని అమ్మకానికి పెట్టి అన్నాడు. అక్కడికి వెళితే వారు చూసే ఆ సైంటిస్టులు, ఇదేంటి అంటే రాయి, దీన్ని మాకు అమ్ముతావా? వాళ్ళు అనుకుంటున్నారు ఇతను ఇక్కడ దీన్ని అమ్ముతున్నాడంటే దానిలో ఏదో విషయం ఉంది, దాన్ని ప్రయోగించి దాన్ని చూస్తే అది చాలా విలువైనటువంటి రాయి, ఆ విలువను గ్రహించినటువంటి ఆ వజ్రాల వ్యాపారే 1,00,000 రూపాయలు కొనుక్కుంటా అన్నాడు. ఆ విలువను గ్రహించినటువంటి ఈ సైంటిస్టులు అంటారు, దీనికి మేము 10 లక్షలు ఇస్తాము, దీని వెల చాలా విలువైంది, ఇది మాకు ఇచ్చేసేయి, ఈ 10 లక్షలతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని ఆ కుమారుడు చెప్తే ఆ బిడ్డకి అతను తన తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ ఈరోజు ఈ రాయికి 10 లక్షలు ఇస్తా అన్నారు డాడీ అని అన్నాడు. తండ్రి అంటున్నాడు, నానా ఇది నువ్వు మొదట కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటే దీనికి 10 రూపాయలు ఇస్తా అన్నారు, ఇప్పుడు ఎంత ఇస్తా అన్నారు? 10 లక్షలు ఇస్తా అన్నారు. ఈ రాయిలో ఉన్నటువంటి విలువ ఎవరికి తెలుసుదో వాళ్ళే దాన్ని వెలకట్టగలరు, దాని విలువను గ్రహించగలరు. దాని అర్థం ఏంటంటే, ఒక తెలివైన వాడు మాత్రమే తెలివిని గుర్తించగలడు. ఇక్కడ ఉన్నటువంటి బెరయ ప్రాంతవాసులు
సత్యాన్ని ఎరిగిన వారు, అంటే వారు ఘనత కలిగిన వారు, వారికి ఒక స్థాయి ఉంది. ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు స్పష్టంగా గ్రహించగలరు ఏది సత్యం ఏది అసత్యం అని. నేడు క్రైస్తవులకు పిలువబడిన వారికి వారి అర్థం కాకో వెర్రివారుగా వారు ఏమి క్రైస్తవులకి క్రీస్తును అంగీకరించట్లా. వారు తెలివైన వారు గ్రహించింది సత్యాన్ని. దేవుడు నిజమైన వాడు, ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఇవన్నీ గ్రంథస్థం. ఆయన ప్రతి మాట, వాక్యంలో లేఖనాలన్నీ చరిత్రలో ఉన్నటువంటి ఆధారాలతో ఉన్నాయని వారు గుర్తించి క్రైస్తవులుగా క్రీస్తును అంగీకరించారు. ఈ క్రీస్తే సర్వసత్యమై ఉన్నాడు, ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు విశ్వసించారు. వాళ్ళు దాన్ని పటిష్టంగా నమ్మారు. ఇక్కడ బెరయ ప్రాంతవాసులు కూడా పౌలు శీలలో చెప్పేటువంటి మాటలు విశ్వసించి అది నిజంగా వాక్యానుసారంగా వీళ్ళు చెప్తున్నారని వాళ్ళు గనులై ఉన్నారు కనుక క్రీస్తు వాక్యాన్ని అంగీకరించి దేవుని మీద విశ్వాసం ఉంచారంట. అనేకులు, స్త్రీలు, పురుషులు. అంటే దీన్ని బట్టి క్రైస్తవ్యాన్ని, క్రీస్తును అంగీకరించాలన్నా, క్రీస్తు మార్గంలో నడవాలన్నా ఒక స్థాయి ఉండాలి. ఎవరు పడితే వారు ఆ మార్గంలో రాలేరు. కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి రాయి ఆ విలువ తెలియని వారిగా ఉంటుంది. కానీ నిజంగా ఆ రాయి విలువ తెలిసిన వారి దగ్గరికి వెళ్తే దాని వెల పెరుగుతుంది, దాని స్థానం పెరుగుతుంది, దాని స్థాయి పెరుగుతుంది, దాని గౌరవం పెరుగుతుంది. కనుక క్రీస్తు యొద్దకు వస్తే దాని విలువ బయటకు వస్తుంది. మీరు ఎట్టివారైనప్పటికీ క్రీస్తు యొద్దకు వస్తే మీ సామర్థ్యత, మీ శక్తి, మిమ్మల్ని కూర్చుని దేవుని ప్రణాళిక పరిపూర్ణ స్థాయిలో నా ప్రభువు నెరవేరుస్తాడు. ఆయన ఎద్దుకు రానంతసేపు కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి రాయి వలెనే ఉంటుంది. ఆ విలువని ఎవరు గుర్తించలేరు. అదే సృష్టికర్త అయినటువంటి క్రీస్తు యొద్దకు మీరు మరలిన ఎడల ఆయన మీ విలువను బయటికి తీస్తాడు, మీ స్థాయిని హెచ్చించుతాడు, మీ తలను పైకెత్తాడు, మీ స్థితిగతులను మారుస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాద కారణంగా శుభ సూచనగా మిమ్మల్ని నిలబెడతాడు. మరియు ఇక్కడ మనం గమనించాల్సిన మాట, తెస్సలోనికలో ఉన్న వారి కంటే కూడా ఈ బెరయ ప్రాంతవాసులు గనులై ఉన్నారంట. అసలు తెస్సలోనిక గురించి మనం చూసినట్టయితే వాక్యంలో దేవుని యొక్క రెండవ రాకడ గురించి పౌలు స్పష్టమైనటువంటి వివరణను ఇస్తూ దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 70 వారాల లెక్కను గురించి వాటిని కూడా క్షుణ్ణంగా వివరిస్తూ రాస్తాడు. తెస్సలోనికి రెండవ రాకడ ఇలా ఉండిద్ది, మనం ఎత్తపడతాము, ఎత్తబడే ముందు ఇలా జరుగుద్ది, ఎత్తబడిన తర్వాత ఇలా జరుగుద్ది అనే విషయాలు తెస్సలోని సంఘానికి రాశాడు. మిగిలిన ఏ సంఘానికి కూడా అటువంటి లోతైనటువంటి విషయాలు పౌలు రాసినట్లుగా మనం చూడగానే తెస్సలోనికలో ఉన్న సంఘానికి మాత్రమే రాశాడు. కానీ ఇక్కడ ఏముందంటే వాక్యం, తెస్సలోనికలో ఉన్న వారికంటే ఈ బెరయ ప్రాంతవాసులు గనులై ఉన్నారు. అంటే ఈ బెరయ ప్రాంతవాసుల గురించి మనం చూస్తే బైబిల్లో బెరాయకు రాసిన పత్రిక అని ఎక్కడ కనిపించదు. కారణం ఏంటంటే వారికి పత్రికలు రాయాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే వారు ఆ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు హెచ్చించబడిన వారు, వారి స్థాయి ఉన్నతమైంది. వాక్యాన్ని వారు చదవగలరు, వాళ్ళు అర్థం చేసుకోగలరు, వారు ధ్యానించగలరు, దానిలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించగలరు. వారు ఆత్మపూర్ణులుగా, అభిషక్తులుగా మార్చబడ్డారు కేవలం వారు దేవుని అంగీకరించడం చేత. కనుక నేటి దినాన మనం క్రీస్తును అంగీకరిస్తే, క్రీస్తు యొద్దకు చేరితే ఆయన మనల్ని అభిషేకిస్తాడు, మన స్థాయిని మారుస్తాడు, స్థితిని పెంచుతాడు, ఆయన వాక్యాన్ని స్పష్టంగా మనకు వివరిస్తాడు. అందుకే మనం యోహాను రాసిన మొదటి పత్రికలో చూస్తాం, మీరు అభిషేకం పొందుకుంటే అభిషేకం మీకు బోధిస్తుంది, ఎవరో వచ్చి బోధించాల్సిన అక్కర్లా. ఈ బెరయ ప్రాంతవాసులకి పౌలు మాటిమాటికి ఉత్తరాలు రాసి, బెరయ ప్రాంతవాసులారా ఎలా ఉన్నారు, మీరు ఇలా ఉండండి, మీరు భక్తులు ఎదగండి, మీరు అలా మాట్లాడాలి అని వారికి చెప్పాల్సిన అక్కర్లేదు. వారు ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నారు, వారు దినదినం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బెరయ ప్రాంతవాసుల నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం వాక్యాన్ని ఎదుటివారు ఏం చెప్పినా సరే వాక్యం ఉందా చెప్తున్నారా, ఎంత పెద్దవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళుగా ఉన్నామని చెప్పుకుంటూ వాళ్ళు దుర్బోధలు చేస్తున్నారా అనే విషయాన్ని మనం గ్రహించాలంటే మనం ముందు వాక్యాన్ని చదవాలి. బెరయ ప్రాంతవాసుల నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం వాక్యాన్ని ధ్యానించాలి, ఎదుటి వారు చెప్పేది సత్యం అసత్యమైన మనం గ్రహించాలి. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్ను మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభావ ఇప్పుడు కృపలో భద్రపరిచారు. నేటి దినాన బెరయ ప్రాంతవాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వారు ఘనులై ఉన్నందుకు నీ వాక్యాన్ని విశ్వసించారని, వారు హెచ్చించబడిన వారుగా ఉన్నారని, నీ వాక్యాన్ని విశ్వసించారని, వారికి ఉత్తరం కూడా రాయాల్సిన అక్కర్లేనటువంటి ఆత్మీయ స్థితిలోకి వారు ఎదిగారని మీరు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అటువిధంగా ప్రభావ వాక్యం ప్రతి వారు ఆత్మీయతలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. వాక్య ధ్యానమందు ప్రార్థనలందు వారు వర్ధిల్లుటకు కృపను అనుగ్రహించమని, ఇంకా ఎవరితో చెప్పించుకునేటువంటి స్థాయిలో కాక అనేకులకు చెప్పే విధంగా వాక్యం వింటున్న వారు ఆత్మీయతలో ఎదుగుటకు కృపను అనుగ్రహించమని, అక్కడ రాజ్యానికి సిద్ధపరచిన ఇంకా వారికి మంచి ఆరోగ్యానికి, క్షేమాన్ని, కాపుదలని, వచ్చే కష్టజీతాన్ని దీవించండి. వారి ప్రతి అవసరం అక్కడిని మహిమలు తీర్చి వారి హృదయ వాంఛించి సంతోషానికి, క్షేమాన్ని దయచేసి అక్కడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.